నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము శ్రీ సత్యసాయి డైయింగ్ అండ్ ప్రింటింగ్ యూనిట్కి అయితే వచ్చేసామండి. ఇంతకుముందు మనం వీళ్ళ దగ్గర ఒక వీడియో చేసామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీళ్ళు ఏంటంటే ఓన్గా కష్టపడుతూ ఉంటారండి. ఏంటంటే మన పాత శారీస్ ఉంటాయి కదండి, ఇదిగోండి, ఇది వచ్చేసి పాత శారీ అండి. పట్టు టైప్లో ఉంది శారీ, పట్టు శారీ చూడండి. వీటి మీద మనకేంటంటే ప్లెయిన్ శారీ ఉంది కదా, దీని మీద ప్రింట్ లాగా చేసిస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ కొన్ని శారీస్ చేశారు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక శారీ, ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా ప్రింటింగ్ చేశారండి. దగ్గర నుంచి తీయమ్మా, జరుగు, ఇట్రా ఇట్రా. ఇదిగోండి, ఇవన్నీ కూడా ప్రింట్ చేసిన తర్వాత ఇలా ఆరపెడుతూ ఉంటారు. కలర్ పోయిన శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, ఇదిగోండి ఇవన్నీ. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారండి. ఇదిగోండి, ఇవన్నీ స్క్రీన్ ప్రింటింగ్స్. ఇట్లా రహీం దగ్గర నుంచి ఇది డిజైన్ ఉంటుంది. దీనికి చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి చూడండి. ఆ హోల్స్లో నుంచి మనకి కలర్ పడుతూ ఉంటుంది. అండ్ ఒకటి వేసిన తర్వాత అక్కడ వాష్ చేసేస్తారు చూడండి. అండ్ వాళ్ళకి డైయింగ్ యూనిట్ కూడా ఉంది చూడండి. ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చేసి డైయింగ్ చేసి ప్రింటింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ప్రజెంట్ అయితే డైయింగ్ చేయట్లేదు. అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు చేయట్లేదు, డైలీ ఒక టైం ఉంటుందండి, ఆ టైంకి చేస్తూ ఉంటారు. అండ్ మిక్సింగ్ అండి, వీళ్ళంతా కలర్స్ మిక్సింగ్ చేసుకుంటూ ఉంటారు చూడండి. ఏం మిక్సింగ్ చేస్తానా ఇందులో, అంటే ఏమేమి వేస్తారు? ఇది మనకు పిగ్మెంట్ వస్తుంది మేడం. ఓకే, పిగ్మెంట్ అండ్ కడి ఉంటుంది, కడి ప్రింట్స్, పిగ్మెంట్ ప్రింట్స్ అని. ఇప్పుడు మన కలర్ని బట్టి బ్రైట్నెస్ రావాలంటే కడి వేసుకోవాలి, డార్క్ కలర్ మీద బ్రైట్నెస్ రావాలంటే. అదే మనకు లైట్ కలర్ మీద డార్క్ ప్రింట్ రావాలంటే పిగ్మెంట్ వేసుకోవాలి. రెండు రకాలు ఉంటాయి ఇందులో. రెండు రకాలతో మనం రెడీ చేసుకునేది అంత కలర్ ప్రాసెస్. ఎన్నాళ్ళు అయిందమ్మా ఇక్కడ యూనిట్ స్టార్ట్ చేసి? ఇప్పుడు 1.5 years అయింది మేడం. 1.5 years అయిందా? ఎలా ఉంది బిజినెస్? మంచిగా ఉంది మేడం. మీరు యూట్యూబ్ చేసినప్పటి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు కూడా. ఓకే, బాగానే నడుస్తుంది. కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు. ఎందుకంటే పాత పట్టు చీరలన్నీ ఇంట్లో పడి ఉంటున్నాయి, మీ వల్ల ఇంకో 4 కట్టుకుంటున్న వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు మంచిగా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ ఇది కూడా ఉంది కదా? అవును మేడం, ట్రైనింగ్ ఇప్పుడు వచ్చారు, ఇంతకు ముందు 2-3 నేర్చుకున్నారు. వాళ్ళకు కూడా సజెస్ట్ చేసాం ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి, స్క్రీన్స్. ఓకే ఓకే ఓకే. అండ్ మనకి ఇట్లా ప్రింటింగ్ నేర్పిస్తాము ప్రతి ఒక్కటి. ఓకే ఓకే, ఎలా కలపాలి, కలర్స్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి, ఓకే, ప్రింట్ ఎలా అన్ని చూపిస్తాము. వాళ్ళకి కావాలంటే సజెస్ట్ చేస్తాం, ఎక్కడైనా పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా ప్రోత్సాహం చేస్తాం. ఓకే, మీరు మీ బ్రదర్ కలిసి చేస్తుంటారా? ఇద్దరం. ఓకే, లాస్ట్ టైం మీ అన్నయ్య ఉన్నట్టున్నారు. అవును మేడం. ఇప్పుడు లేరా? ఇప్పుడు ఊరు వెళ్ళారు మేడం ఈరోజు. ఓకే ఓకే. నేను ఎలక్షన్కి వెళ్ళి వాళ్ళు కొంచెం పని ఉండి అక్కడ. అవునవును, ఎలక్షన్స్ కదా, చాలా మంది ఊర్లోనే ఉన్నారు. ఓకే, ఇది 2 color ప్రింట్ మేడం. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ తో లీవ్స్, ఇది ఫస్ట్ ఈ కలర్ ఉంది సారీ, లైట్ కలర్ మీద ఈ కలర్ వేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రెడ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. దీంట్లో రెడ్ వేస్తున్నారు. 2 colors ప్రింట్. ఇది 300 లో మనకు ప్రింట్ అవుతుంది. 300 లో డబుల్ కలర్స్. ఇది సింగిల్ కలర్ మేడం. ఇక్కడ డిజైన్స్ ఉంటాయి ఇట్లా, ఇంకా అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇట్లాంటి సింగిల్ కలర్స్ లో కూడా. ఓకే ఓకే, అది 250 లో అవుతుంది. చాలా బాగుంటాయి పటోలా స్టైల్లో. ఇంకా లేటెస్ట్ డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి మన దగ్గర, అప్పటికిప్పుడు అప్డేట్ అయినాయి. అది కలంకారీ స్టైల్లో ఉంటుంది, నెమలితో బాగుంటుంది ఆ డిజైన్ కూడా. ఇంకా కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి మన దగ్గర చాలా. ఇది వేయాలి మేడం. ఇప్పుడు పిన్ చేసి రెడీ చేసి పిన్ రెడీ చేసి ప్రింట్ వేయాలి. ఇది కూడా సింగిల్ కలర్ వస్తుంది. నేను ఒక సారీ తెచ్చుకున్నాను, వేస్తావా? వేస్తాను మేడం, రెడీ చేసేస్తాను. రెడీ చేసినాక మనం అవుట్ సైడ్. ఇదిగోండి, ఈ చీర నేను మామూలుగా మొన్న ఫ్రెండ్స్ తోటి కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు కావాలని కొనుక్కున్నామండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇదిగోండి, శారీ అయితే ఇలా ఉంది, మొత్తం ప్లేన్. ఇది వచ్చేసి పళ్ళు. శారీ అంతా కూడా ఇలాగా ప్లెయిన్గా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ శారీని ప్రింటింగ్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోటో ఇప్పుడు ఇది నేను ఫోటో తీసుకుంటున్నానండి మీ ముందే. ఇక్కడ చూడండి, వీళ్ళ యూనిట్లోనే ఉన్నాను చూడండి. నేను ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను, మీ కళ్ళ ముందే ప్రింటింగ్ చేస్తాము. ఈ శారీ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. చూడండి, ఇది ఒక్కటే ఉంది, శారీ అంతా ఇలా ఉంది.
ఇవన్నీ కొత్త డిజైన్స్ మేడం మన దగ్గర అప్డేట్ అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. లోపల కూడా షీట్స్ ఉన్నాయి. మీ చీరకు సూట్ అయ్యే కొన్ని తెచ్చాను నేను లోపలికి. ఓకే ఓకే, ఇవన్నీ బాగుంటాయి చూడండి. ఇది బాగుందమ్మా, సింపుల్ గా ఉంటది, సింపుల్ గా నీట్ గా క్లాసీగా ఉంటది. నాకు ఎక్కువ హడావిడి ఉండకుండా నీట్ గా చాలా బాగుంటది. మీ కాంబినేషన్ కూడా అదే కాంబినేషన్ తో వేసుకోవచ్చు, ఇంకొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది వైట్ మీద. ఇంకేమున్నాయి? ఇది మరి హెవీ అయిపోతుంది, ఇది కూడా హెవీ అయిపోతుంది. నాకు ఏంటంటే సింపుల్ గా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, అదే వేసుకోండి, అది బాగుంటది మన సింపుల్ అయితే, మంచి సూట్ అవుతుంది దానికి. అది కానీ ఇది కానీ. ఇది బార్డర్ వస్తుందా? బార్డర్ వద్దంటే బార్డర్ కూడా కట్ చేసుకోవచ్చు, బార్డర్ కావాలంటే బార్డర్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా ఓకే ఓకే, ఓన్లీ ఇది వరకు ఏమంటే ఇది వరకు పైన చేసుకోవచ్చు. ఇది వేయినా సరే, ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా, చూద్దాం బార్డర్ తోటి ఎట్లా వస్తుందో అని చెప్పేసి. సరే, ఓకే. చూసారు కదండి, శారీని ఇలాగా స్ట్రెచ్ చేసుకుంటున్నారు, పిన్స్ పెట్టుకుంటున్నారండి, అంటే ఎక్కడ ముడతలు రాకుండా శారీని అయితే ఇదిగోండి ఇలాగ పిన్ చేసేసుకుంటున్నారు. వీళ్ళకి ఈ బల్ల ఉంది కదండి, దీనికి కొలతలు ఉంటాయండి. ఇదిగోండి అక్కడ వెనకాల కనిపిస్తున్నాయా మనకి, అవన్నీ కూడా నేను అటు వెళ్తా ఉండు. స్క్రీన్ ఎలా వస్తుంది అనేసి నాకు కూడా ఒక ఐడియా, అంటే నాకు ఒక డౌట్ ఉండేనండి, అంటే కరెక్ట్గా మీరు ఎలా పెట్టుకుంటారు అనేది. సో వాళ్ళు చెప్పారండి, ఇదిగోండి ఇవన్నీ కూడా సెట్టింగ్స్ ఉంటాయంటండి. అవి మనకు అర్థం కాదు, వాళ్ళకే అర్థమవుతాయి. ఈ సెట్టింగ్స్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా అంటే ఏ పార్ట్లో కలర్ పడాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇలాగ పిన్స్ తోటి ఇలా సెట్ చేసేసుకుంటారండి. సెట్ చేసేసుకున్న తర్వాత స్క్రీన్ పెట్టుకొని పెయింటింగ్ వేస్తూ ఉంటారు, కదలకుండా. ఇదిగోండి ఇలా సెట్ చేసుకుంటున్నారు చూడండి, ముడతలు రాకుండా ఇలాగా పుల్ల పెట్టుకొని దానికి పిన్స్ సెట్ చేసుకుంటున్నారు. ఇది ఎంతసేపు ఆరాలి నాన్న సారీ కలర్ వేసిన తర్వాత? ఒక హాఫ్ అన్ అవర్ ఆరితే సరిపోతుంది. కొంచెం ఇంకా స్టాండర్డ్ ప్రింట్ స్టాండర్డ్ అవ్వాలంటే ఒక రోజంతా ఎండలు వేసుకొని తెల్లారి అర్జెంట్ ఉంటే తిరిగేసి ఐరన్ చేయించుకొని వాడేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఫుల్ స్టాండర్డ్ అవుతుంది. ఓకే ఓకే, చూస్తున్నారు కదండి శారీ, చూద్దాము ఎట్లా వస్తుందో లాస్ట్కి ఫైనల్ లుక్. హాఫ్ వైట్ కదా, అందుకని పర్పుల్ అండ్ రెడ్ చూసుకున్నాం. చూద్దాం. ఇది పళ్ళు చిన్నగా ఉంది కాబట్టి పళ్ళుకి ఒక డిజైన్ ఇద్దాం. ఓకే ఓకే, ఒక డిజైన్ సరిపోతుంది. ఓకే, మనకి మీటర్ పళ్ళు అవుతుంది అప్పుడు. అదే అదే, దీనికి పర్పుల్ అండ్ రెడ్ కదా? పర్పుల్ అండ్ రెడ్ వస్తుంది. ఓకే, రెడ్ ఎక్కువ వస్తుంది, బార్డర్ మీద రెడ్ ఎక్కువ వస్తుంది, డిజైన్లో రెడ్ తక్కువ వస్తుంది. ఓకే ఓకే, ఏమంటే వాళ్ళకు కూడా ఒకటి శారీ వేసి చూపిస్తే తెలుస్తుంది కదా. అవును మేడం, ఇవన్నీ కొత్త డిజైన్స్. మీ దగ్గర చాలా మంది చేయించుకున్నారు కదా? చాలా మంది చేయించుకున్నారు. ఓకే ఓకే, ఇంకా చాలా మంది అంటే లేటెస్ట్ డిజైన్స్ అడుగుతున్నారు. అవునవును, మనం ఇప్పుడు తీసి కూడా ఇప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. అవునవును, చాలా డిజైన్స్ అప్డేట్ అయినాయి మన దగ్గర, కొత్త డిజైన్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి మేడం. చూడండి ఎంత బాగుందో కలర్, నాకైతే మాత్రం చాలా నచ్చేసింది. యాక్చువల్గా చూస్ చేసుకున్నప్పుడు కరెక్టేనా కాదా అని ఒక నిమిషం డౌట్ పడ్డాను, బట్ వేసిన తర్వాత మాత్రం చాలా బాగుంది. అండ్ దీనికి పళ్ళు కూడా వచ్చిన తర్వాత కానీ దీని లుక్ తెలియదండి. అండ్ దీనిలో రెడ్ కలర్ పడాలి అండ్ పళ్ళు రావాలి, ఆ తర్వాతనే దీని లుక్ ఏంటనేది తెలుస్తుంది మనకి. చాలా బాగుంది. కొంచెం రెడ్డిష్ మెరూన్ వేస్తున్నాము, మంచి బ్రైట్ లుక్ వస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. ఓకే, చూడాలి కాంబినేషన్ ఎట్లా వస్తుందో. బార్డర్ హైలైట్ అవుతుంది, లోపల సింపుల్ వస్తుంది, లోపల హైలైట్ అవుతుంది పర్పుల్. ఓ చాలా బాగా వచ్చింది. మళ్ళీ
బార్డర్ హైలైట్ అవుతుంది. చాలా బాగుంటుంది మొత్తం వచ్చినాక, ఇంకా బార్డర్ వల్ల హైలైట్ అవుతుంది. డిజైన్ పైన సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ నేను వితౌట్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఎందుకో బార్డర్ బాగా అనిపించింది. బట్ బార్డర్ చాలా బాగా హైలైట్ అయింది, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, మీ దగ్గర కూడా ఏమన్నా పాత చీరలు కానీ లేకపోతే ఏదన్నా ఇలాగా మిస్ప్రింట్ వచ్చిన చీరలు కానీ ఏవైనా ఉంటే కనుక మీరు ఇలా తెచ్చుకొని మీరు ఇలా అయితే ప్రింటింగ్ వేయించుకో. చూస్తున్నారు కదండి శారీ అయితే లుక్ ఎలా మారిపోయిందో, నాకైతే బాగా నచ్చిందండి. అండ్ దీనికి పళ్ళు కూడా వేస్తారండి, ఆ పళ్ళు కూడా ఎట్లా వేస్తారు ఏంటి అనేది చూద్దాము. శారీ చూసారు కదా, అసలు పర్పుల్కి రెడ్ మిక్సింగ్ అనేది సూపర్గా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి బార్డర్ చూడండి, ముట్టుకోకూడదు ఎందుకంటే ఇప్పుడే కదా వేశారు, కొంచెం కలర్ అంటుతుంది. చాలా బాగుంది. ఇది ఆరిన తర్వాత నేను వేసుకుని చూపిస్తానండి. మీకు బిఫోర్ వేసుకుని చూపించాను కదా, ఇది ఆరిపోయిన తర్వాత కూడా నేను వేసుకుని చూపిస్తాను. చూడండి, చూద్దాము. అండ్ ఇప్పుడు పళ్ళు వేస్తారండి, పళ్ళు కూడా చూద్దాం మనం. ఓకే, పళ్ళు కూడా డబుల్ కలర్స్ వస్తుందా, సింగిల్ కలర్ వస్తుంది? ఓకే, ఎందుకంటే పర్పుల్ లో బార్డర్ లో హైలైట్ అయింది రెడ్, పర్పుల్ డామినేషన్ కాబట్టి మనం పర్పుల్ హైలైట్ చేద్దాం పళ్ళులో. ఓకే, సింపుల్ గా నీట్గా వస్తుంది, అంతా ఇది ఏం రాదు పళ్ళు కూడా. ఓకే, ఓ ఈ డిజైన్ కూడా కొత్తదే, పళ్ళు డిజైన్ చాలా బాగుందమ్మా. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. పర్పుల్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి పర్పుల్ అనేది. శారీస్ కొనుక్కునే వాళ్ళు కూడా పట్టు చీరల్లో కానీ నార్మల్ శారీస్లో కానీ పర్పుల్ అని అడుగుతున్నారు. ఇది జస్ట్ నేను 600కి తీసుకున్నానండి శారీ. లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి కేరళ శారీస్ కట్టుకోవాలని అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మేము ఈ శారీస్ అన్ని తీసుకున్నాము. సరే చూద్దాము దీని మీద ప్రింటింగ్ ఎలా వస్తుందో అని చెప్పేసి, మీ అందరికీ కూడా ఈ శారీ మీద అయితే ప్రింటింగ్ ఎలా వస్తుంది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి మేమైతే ఈ శారీ మీద ప్రింటింగ్ చేయడం జరిగింది. చూడండి శారీ ఎంత బాగుందో, నాకైతే మాత్రం తెగ నచ్చేసిందండి. ఈ ప్రింటింగ్ కాస్ట్ ఎంతమ్మా? ఇది 300 మేడం. 300 అంటే 2 కలర్స్ వచ్చినాయి కాబట్టి 300. సింగిల్ కలర్ వస్తే 250. ఓకే, చూసారు కదండి. దీనికంటే మనకి పర్పుల్ అండ్ రెడ్ వచ్చింది కాబట్టి 2 కలర్స్ మిక్సింగ్ లో వచ్చింది కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 300 అండి. అండ్ ఒకవేళ ఇది కాకుండా ఇలా జస్ట్ పర్పుల్ ఒక్కటే వేస్తే మాత్రం శారీ అంతా పర్పుల్ ఆర్ గ్రీన్ ఆర్ ఏ కలర్ అయినా సరే సింగిల్ కలర్ అయితే 250 రూపీసేనండి. చూస్తున్నారు కదా, జస్ట్ 250 రూపీస్లో మన ఓల్డ్ శారీ కొత్తగా అయిపోతుంది. అంటే మనకి ఏంటంటే మిస్ప్రింట్స్ వచ్చి కానీ లేకపోతే కలర్ ఫేడ్ అయిపోయి కానీ ప్లెయిన్ కలర్స్ కానీ అట్లా ఉంటాయి కదా, అలాంటి శారీస్ అన్నీ కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు అండి. గద్వాల్ శారీస్ ఉంటాయి, పట్టు శారీస్ ఉంటాయి. ఇవేంటంటే మనం పడేయడానికి ప్రాణం ఒప్పదు, అలాగని ఉంచుకొని ఇంట్లోనూ కట్టుకోలేము. ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కాదండి, ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి కొంటాం కదా. జస్ట్ 250 ఆర్ 300 అండి, జస్ట్ 250 ఆర్ 300 పెట్టి మనం శారీ అయితే ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు అండి. ఇది ఒకటే శారీ కాదు, అక్కడ చూస్తున్నారు కదా అది వచ్చేసి గద్వాల్ శారీ అండి, గద్వాల్ కాటన్ మేడం. గద్వాల్ కాటన్ చూసారు కదా, ఇది సింగిల్ కలర్ 250 అది. ఓకే, పటోలా డిజైన్ వేసాం, దానికి పటోలా డిజైన్ వేశారండి. దాని ప్రైస్ వచ్చేసి జస్ట్ 250. అండ్ అదే కాకుండా అక్కడ ఆరేసి ఉన్నాయి కదా, ఇందాక చూసాం కదా మనం స్టార్టింగ్ లో, ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాల డిజైన్లు, చాలా రకాల వెరైటీస్ మనకి లోపల కూడా ఉన్నాయి ఇంకా ప్రింట్ అయినవి. ఓకే, ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రింట్ చేసినవి అండ్ ప్రింట్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇది మనము ఫస్ట్ ఎప్పుడో 1 year బ్యాక్ వీడియో చేసామండి వీళ్ళ దగ్గర. అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా మంది కూడా ఏంటంటే మనము పాత వీడియో చూసి వస్తున్నారండి, పాత వీడియో చూసి వస్తూ కూడా ఇంకా ఏంటంటే ఒక్క నిమిషం ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, పాత వీడియో చూసి వస్తూ ఉన్నారండి. సో ఏంటంటే అసలు ఇంకా 1 year బ్యాక్ పెట్టారు కదా వీడియో, ఇంకా యూనిట్ ఉందా లేదా అనేది డౌట్స్ వస్తున్నాయండి. ఉందండి, యూనిట్ ఇక్కడే ఉంది, మనం మధ్య మధ్యలో వీడియోలు కూర్చేసి పెడుతున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఆర్డర్స్ అండి, ఇదిగోండి ఇవి 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 ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఏనండి. అంటే వాళ్ళ శారీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి, వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లాల్సినవి కూడా ఉంటాయి మన దగ్గర. ఇగో ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినవండి, రెడీ అయినాయి ఫినిషింగ్ తో సహా వస్తున్నాయి. ఇదిగోండి
మంచిగా ఒకటి చూపించండి. ఓపెన్ చేస్తావా? పట్టు చూసారు కదా, ఇవి పట్టు శారీస్ అండి. పట్టు శారీస్ మీద కూడా ప్రింటింగ్ చేయించుకున్నారు. జస్ట్ ఓపెన్ చేసి చూపించమ్మా. ఇదిగోండి, ఇలా ప్రింట్ చేయించుకున్నారండి. ఇవి వచ్చేసి డ్రై వాష్ అండ్ మొత్తం పాలిష్ చేసేసి పాలిషింగ్ కూడా చేసేసి పెట్టేస్తారు. అండ్ డిజైన్స్ అండి, ఇదిగోండి ఇలా డిజైన్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఏ డిజైన్ అయినా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇదిగోండి చూడండి, డాన్సింగ్ డాలు, కలంకారీ ప్రింట్స్, పిచ్వై ప్రింట్స్. ఇదిగోండి, ఇప్పుడు మీ శారీకి వేసిన డిజైన్ ఇది మేడం. ఓకే, ఇది ఇప్పుడు నేను వేయించుకున్న డిజైన్ అండి. చూసారు కదా. అండ్ ఇవే కాకుండా చాలా ఉన్నాయి, చాలా రకాలుగా మన దగ్గర డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని డిజైన్స్. అండ్ వీళ్ళు ఏంటంటేనండి క్లాత్ తీసుకొచ్చేసి వాటిని ప్రింటింగ్ చేసేసి డైయింగ్ చేసి ప్రింట్ చేసి సేల్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండి. కాటన్ శారీస్ మీద, జార్జెట్ శారీస్ మీద వాళ్ళు ఓన్గా ప్రింటింగ్ చేసేసి డైయింగ్ చేసి ప్రింట్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ అయితే అయిపోయినాయి అండి. ఓకే, ఇవి ఏంటంటే డైయింగ్ ప్రింటింగ్ చేసిన తర్వాత రోలింగ్ చేయిస్తారండి, ఫినిషింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసామండి వీళ్ళ దగ్గర వీడియో శారీస్ గురించి. సో అవన్నీ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చూసారు కదండి, ఇది వీళ్ళ యూనిట్ అండి. అండ్ వీళ్ళు ఏంటంటే కష్టపడుతూ ఉన్నారండి. జస్ట్ మనం ఒక 250-300 రూపీస్లో వీళ్ళకి ఆధారం కల్పిద్దామనేసి నా ఆలోచన. వీళ్ళకే కాదండి, మనకు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండి ఇది. వీడియో అనే కాదు. అండ్ ఇదిగోండి ఫైనల్గా శారీ లుక్ ఇలా వచ్చింది చూడండి. అక్కడ పిన్స్ ఉన్నాయమ్మా, తీస్తారా? ఓకే మేడం మేడం అనుకుంటుంది రాని ఒకసారి కట్టుకో, కింద షర్ట్ అట్లా కట్టుకో, అది పచ్చిగా ఉంది. ఇట్రా 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 ఇట్రా, జస్ట్ వేసుకుని చూపిస్తాను మేడం. అట్లా పట్టుకొని చూపిస్తారు. ఇటు వచ్చేసి ఏమన్నా, ఇటు వచ్చేసి నువ్వు ఇటు వచ్చి. ఇది కొంచెం తడిగా ఉందండి, ఇప్పుడే కదా చేశారు. ఇటు వచ్చేసి నన్ను ఇటు జరుగు. ఇదిగోండి, ఇందాక శారీ చూసారు కదా, ఆ శారీది ఈ శారీది డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. జస్ట్ ఇదైతే 300 అండి, ఎందుకంటే డబల్ కలర్స్ ఉంది కాబట్టి. బార్డర్ చూసారు కదా ఎంత హైలైట్ అయిందో. ఇదిగోండి ఎంత హైలైట్ అయింది చూడండి బార్డరు. జస్ట్ 300 రూపీస్ అండి ఇది, ఎందుకంటే డబల్ కలర్స్ వచ్చింది కాబట్టి. అదే సింగిల్ కలర్ అంటే జస్ట్ 250 రూపీస్. చూడండి ఎంత బాగుందో శారీ. ఇదిగోండి మేడం, సింగిల్ కలర్ కూడా మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది. ఒకటి చూడండి. ఓకే, వేసుకొని చూడండి ఒకసారి, వేసుకోండి. అది ఇది సింగిల్ కలర్ మేడం. యాక్చువల్లీ ప్లెయిన్ ఎల్లో సారీ మేడం, మనం గ్రీన్తో వేసాము ప్రింట్. ఓకే ఓకే ఓకే, ఈ గ్రీన్ ప్రింట్ మీరు వేసారా? మనం వేసింది గ్రీన్, యాక్చువల్లీ ప్లెయిన్ ఎల్లో శారీ వాళ్ళది. శారీ మొత్తం ఎల్లో, శారీ మొత్తం గ్రీన్, మీరు శారీ మొత్తం ఎల్లో, గ్రీన్ అంతా ప్రింట్ వేసింది. అట్లా ఉండేది. మరకలు ఉన్నాయన్నమాట వాళ్ళ చీరలో, చాలా మరకలు అయినాయి. గ్రీన్ పట్టు చీర, ఎల్లో పట్టు చీర, ఓకే, బాగా గ్రీన్ మరకలు అంటే బోర్డర్ మరకలు అని దానికి అంటే లోపల. అంటే మీరు ఏమైనా డైయింగ్ చేసిరా? డైయింగ్ ఏం చేయలేదు, ప్రింటింగ్ సింగిల్ కలర్ 250 ప్రింట్. అది చాలా బాగుంటుంది, మరకలు కవర్ అవ్వడానికి చాలా నీట్ గా అన్ని పట్టు అవన్నీ. ఓకే, చూసారు కదండి, ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. నేను డబల్ కలర్స్ వచ్చేసి 300 రూపీస్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రింట్ చేసినాయనండి, చాలా బాగున్నాయి. ఒకవేళ ఇది చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను. అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వీడియో పైన ప్లే చేస్తానండి. ఫోన్ చేసైనా మీరు అడ్రస్ తెలుసుకొని రావచ్చు. నేను వీళ్ళ లొకేషన్, వీళ్ళ అడ్రస్ అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానండి. ఒకవేళ నచ్చినట్లయితే వీళ్ళ ప్లేస్ని విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మీరు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు వాట్సాప్లో ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కాల్ చేసి మాట్లాడచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఏ రకంగా అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. సో ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ జస్ట్ మనం 250-300లో వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి కూడా ఉపయోగపడుతుందండి. ఏంటంటే మన దగ్గర బోల్డ్ శారీస్ ఉంటాయండి ఇలాంటి శారీస్ అన్నీ కూడా జస్ట్ 250-300లో మనము లుక్ చేంజ్ చేసుకొని కొత్త శారీస్ లాగా వాడుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ.